నయీం కేసులో విచారణను స్పీడప్ చేసిందే సెట్. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను విచారించారు పోలీసులు. హైదరాబాద్ నాసింగ్ పోలీస్ స్టేషన్లో దాదాపు గంట సేపు కృష్ణయ్యను విచారించారు. నయీం విషయంలో మీడియాకు తానిచ్చిన ఇంటర్వ్యూల ఆధారంగానే విచారించారని చెప్పారు కృష్ణయ్య. నయీంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానన్నారు. ఎప్పుడు పిలిచినా మళ్లీ విచారణకు హాజరవుతానన్నారు. పోలీసులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు కృష్ణయ్య. రాడికల్ ఉద్యమంలో నయీంతో కృష్ణయ్యకు ఉన్న సంబంధంపై పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం. సంబంధం ఉందంటే ఏం సంబంధం లేదనేది మాట్లాడినాం. నయం గురించి కాదు, నేను ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ ఉంది కదా, మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా గతంలో శిష్యుడని, దాని గురించే మాట్లాడి ఏం లేనిది ఎక్కడికి వెళ్ళి మాట్లాడతారు, ఏమన్నా ఉంటే మాట్లాడతారు. ఏం లేదు, నోటీసులే ఏం లేదు, మామూలుగా మాట్లాడడానికి వచ్చాను. అదే ఇప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు, ఏమీ లేవు. 1990 రిజర్వేషన్ల ఉద్యమంలో, విద్యార్థి ఉద్యమంలోనే అప్పుడు పరిచయము, అంతవరకే తప్ప ఇంకేం లేవు. వాళ్ళ గురించి నాకు కంప్లైంట్ ఇస్తే అది దాని గురించే మాటలు తప్ప మీరు చూస్తారు కదా, అవి అన్ని పోలీసులు ఎవరనేది పేర్లు తెలివే కదా. రెండవది నయం యాక్టివిటీస్లా, నయంతో సంబంధాలల్లా ఎక్కడ గవర్నమెంట్లో లేదు రికార్డు, ఎక్కడ రికార్డు లేదు. కేవలము ప్రచారం కోసం వాడుకుంది అని ప్రభుత్వం అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే నేను రోజు ఎంతమంది నా దగ్గరికి 1000 మంది వస్తారు. వాళ్ళందరూ బాధితులు, కష్టాలలో ఉన్న వాళ్ళు వస్తారు. అనవసరంగా హాస్టల్ కావాలని, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టాలని, రిజర్వేషన్లు పెంచాలని, రోజు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, ఉద్యోగాలు భర్తీ చేయాలని, వీటి మీదనే మా పోరాటం ఉంటుంది. అనవసరంగా ఈ విషయంలో లాగడం అనేది చాలా, ఏ విచారణ లేదు. విచారణ లేనప్పుడు ఇంకా విచారణ